ఎంతో ఘనంగా జరుపుకోవాలి. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. రైతు ఉద్యమాలకు, రైతు చైతన్యానికి ప్రతీక ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా. గ్రామ గ్రామాన కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులందరూ కూడా అనేక రకాలుగా మరి సంఘాలుగా ఏర్పాటు చేసుకొని రైతు సమస్యల మీద వారు పోరాటం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు. 29వ తేదీ నిజామాబాద్ పట్టణము రైతులతో మమేకం కానున్నది. రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది. ఆ కార్యక్రమము 29వ తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది. హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రైతుల సభ ఏదైతున్నదో ఆ రైతు సభను ఉద్దేశించి మరి వారు ప్రసంగించనున్నారు. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు రానున్నారు. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము, మన పట్టణంలో పెట్టడము, ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు, రైతుల యొక్క ఆకాంక్ష మేరకు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు, గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి నిర్ణయించడము, అది 29వ తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభసూచకము. మరి ఈ సందర్భంగా నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనయేస్తున్నాను. మనకు తెలుసు పసుపు అనేటువంటిది మన హిందూ సమాజంలో చాలా పవిత్రమైనటువంటి భావనతో మనందరం చూస్తాం. పసుపు శుభ కార్యక్రమాలకు ముందుగా వాడతాము. అంతేకాకుండా పసుపు శుభ కార్యక్రమాలకే కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ మెథడ్లో మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి, వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము. ఇది రైతులందరూ కలిసి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను